రాజకీయాలు ఎప్పుడు బిజీగా ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు. ఎప్పుడైనా అలా అలుపు తీరడానికి ఎక్కడ బయటికి వెళ్తుంటారా? ఏమి లేదు, నాకు బ్రహ్మాండంగా నేను 95% ఇంటి భోజనానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎప్పుడైనా అలుపు తీర్చుకోవడానికి విదేశాలకు ఏమైనా వెళ్తుంటా తప్ప. మొన్న నేను 1.5 months యూఎస్లో ఉన్నా. నేను అప్పుడప్పుడు వెళ్తుంటా, జస్ట్ అట్లా వెళ్ళడానికి ఏముంది. ఏ విదేశాలు వెళ్ళారు? నేను అన్ని స్టేట్స్ వెళ్ళాను. అన్ని స్టేట్స్ వెళ్ళినా, యూఎస్లో కానీ యూకేలో కానీ మెజారిటీ స్టేట్స్. ఓకే. వెళ్ళినంటే ఇంకా మొన్న యూఎస్ పోయిన 1.5 months దాదాపు 15-20 స్టేట్స్ తిరిగినాము. కొన్ని స్టేట్స్లో నేను, రేవంత్, పెద్దిరెడ్డి అందరం ఒక ఫంక్షన్లో కలిసాము. ఓ 4 రోజులు మేము కూడా కలిసి తిరిగాము. తప్పేముంది, రాజకీయ పార్టీలు వేరైనా ఫ్రెండ్షిప్ ఒకటే కదా. నాకు ఇప్పటిదాకా నాగరాజు గారు, నా గ్రేట్ మైండ్ మీరు ఆలోచించండి ఒకసారి. నేను 1981లో అధికారం నాకు చేతిలోకి వచ్చింది, సర్పంచ్గా చిన్నదైనా. ఇప్పటి వరకు పొలిటికల్గా ఏ ఒక్క కేసు కూడా నా మీద, ఒక్క ఎలక్షన్ కేసులు తప్ప. ఎలక్షన్ కేసులు ఏంటి, ఈ పాంప్లెంట్లు పట్టుకున్నాడో కార్లు పట్టుకున్నాడో తప్ప నా మీద వ్యక్తిగతంగా కానీ పొలిటికల్గా కానీ ల్యాండ్ గ్రాబింగ్లలో కానీ ఎక్కడ ఒక కేసు లేదు. చాలదా నాకు? అంతకంటే ఎక్కువ ఏం కావాలా? ఏ రాజకీయ పార్టీ కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీల మీద కేసులు పెడతంటేనే వద్దనేది. మా కార్యకర్తలను కొట్టినా సరే పిలిచి మందలిచ్చి వదిలేసేవాళ్ళం, కానీ ఎవరిని కూడా. నాకు అందుకే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తుంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు నా మీద కేసులు లేవు అంటే మీరు అనేస్తారు, నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయని. ఏమి లేవు, ఎలక్షన్ కేసులు ఉన్నాయి. ఏం కేసులు అవి? పాంప్లెంట్లు పట్టుకున్నాయో, లేకపోతే ఇసొంటివి, లేకపోతే మీ వాళ్ళు ఆడ డబ్బులు వంచిరనో, ఇవన్నీ ఉంటాయి. ఎలక్షన్ అప్పుడు పట్టుకుంటారేమో. ఎవడు చేసినా తప్పు క్యాండిడేట్ మీదకి వస్తుంది. అటువంటి కేసులు ఉండొచ్చు, అవి కూడా అయిపోయినట్టున్నాయి. 2-3 ఉండే. సరదాగా సినిమాలకు వెళ్తుంటారు ఎప్పుడైనా? సినిమాలు వెళ్ళను, ఇంట్లో సినిమా చూస్తాను ఎప్పుడన్నా కావాలంటే. హోమ్ థియేటర్లో కూర్చొని చూస్తాను ఇంట్లోనే. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. లేదంటే నీలాంటి వాళ్ళ ఇంటికి వచ్చైనా చాలామంది ఉన్నారు కదా, హోమ్ థియేటర్లో చూస్తుంటాం. ఎక్కువగా ఏ భోజనాన్ని ఇష్టపడతారు మీరు? వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం. వెజిటేరియన్. నాన్ వెజ్ తింటాను కానీ ఇష్టంగా కాదు. ఫిష్ తింటాను రెగ్యులర్గా ఫిష్ బాగా తింటారు. చివరిగా మీ జీవిత లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం నాది ఒకటి. ఇన్ని రోజులు ఎలాగైతే ప్రజాసేవలో ఉన్నానో, ప్రజల కోసం మంచి చేయడానికే ప్రయత్నం చేస్తాను. నా లక్ష్యం అదే. పేదవాళ్లకు సాయం చేయడం, పేదవాళ్ళ కోసం పనిచేయడం, వాళ్ళను మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించడం. మాటలు చాలా చెప్తాం రాజకీయాల్లో, కలిపి నోట్లో పెడతామంటాం ఎన్నికలప్పుడు చాలామంది. ఇంకా నువ్వేమీ కలుపుకోవాల్సిన పని లేదు, మేమే చేస్తామని అనే వాళ్ళు కూడా, మేము కూడా అంటుండొచ్చు, మేము కూడా అన్నమో ఏమో ఎక్కడన్నా, కానీ అది కాదు. ఓకే.